శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని లేదంటే ఉద్యమాలను ఉధృతం చేస్తామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పేకుల తేజేశ్వరరావు హెచ్చరించారు. కొత్త కార్మికుల నియామకాల్లో ఏజెన్సీలు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాయని ఆరోపించారు. నగర అవసరాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని, వాహనాలు, కాంపాక్ట్ బిన్స్ మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ ప్రతినిధులు అసిస్టెంట్ కమిషనర్ వైవి శివకుమార్కు వినతిపత్రం అందజేశారు. కార్మిక నాయకులపై ఎంహెచ్ఓ గారు వేధింపులు ఆపాలి. ఇవ్వకపోవడం అన్యాయం. జనవరి నెలలో ఇవ్వాల్సిన కార్మికులకి యూనిఫామ్, చెప్పులు, సబ్బులు ఇవ్వకపోవడం అన్యాయం. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు, రిటైర్మెంట్ కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోయిన రిటైర్మెంట్ చెప్పులు, సబ్బులు, యూనిఫామ్స్ వెంటనే ఇవ్వాలి. జనవరిలో ఇవ్వాల్సిన యూనిఫామ్ ఎంత వరకు కూడా జనవరిలో ఇవ్వాల్సిన యూనిఫామ్ వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. చనిపోయిన రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులపై ఎంహెచ్ఓ గారు వేధింపులు ఆపాలి. చనిపోయిన మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. యూనిఫామ్, చెప్పులు, సబ్బులు వెంటనే ఇవ్వాలి. చనిపోయిన రిటైర్ అయిన కార్మికుల కుటుంబాలకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలి. మున్సిపల్ కార్మికులపై ఎంహెచ్ఓ పనిముట్లు వెంటనే ఇవ్వాలి. ఈరోజు శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల తాలూకా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి విపరీతమైనటువంటి ఎండలో కూడా కార్మికులందరూ ఉదయం కూడా పనిచేసి వచ్చి ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. ప్రధానంగా జనవరిలో కార్మికులకు ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, చెప్పులు, సబ్బులు ఈరోజు కూడా ఇవ్వట్లేదు. కార్మికులు మాకు ఇవ్వాల్సిన చెప్పులు, సబ్బులు, నూనెలు ఇవ్వండి మహాప్రభు అని చెప్పి ధర్నా చేసే పరిస్థితి ఇక్కడ అధికారుల తాలూకా పనితీరు తేటతెల్లం చేస్తుంది. అలాగే ఈరోజు గతంలో చనిపోయిన కార్మికులకు కానీ, రిటైర్ అయిపోయిన కార్మికులకు సంబంధించి, కోవిడ్ టైంలో పనిచేసిన కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉపాధి కల్పించాలని చెప్పి అనేక పోరాటాలు చేసిన తర్వాత పెరుగుతున్న పట్టణ అవసరాల కారణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందుకు ఇందులో పనిచేస్తున్న కార్మికుల కుటుంబాలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకి విధుల్లో తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ మధ్యకాలంలో టెండరు దక్కించుకున్న ఏజెన్సీ కొంతమంది నుండి డబ్బులు తీసుకొని ఉద్యోగాలు వేసిన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అధికారులు అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ఈరోజు కార్మికులకు సంబంధించి పనిముట్లు సక్రమంగా ఇవ్వట్లేదు. పుష్కాట్లు పాడైపోతున్నాయి, బిన్నులు పాడైపోతున్నాయి, చీపులు కానీ, రేకులు కానీ, గ్లౌజులు కానీ ఇటువంటి ఇవ్వకుండా కార్మికులు సక్రమంగా బాగా పనిచేయాలా, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలంటే అది ఎలా సాధ్యం, అధికారులే సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు యూనియన్ నాయకులుగా ఉన్నవాళ్ళు కార్మికుల తాలూకు సమస్యల మీద ప్రశ్నిస్తున్నారు కాబట్టి డ్యూటీ చేస్తున్నా సరే వాళ్ళకి ఆబ్సెంట్లు వేయాలని చెప్పి అధికారులు ఈరోజు వేధింపులు గురి చేస్తున్న నేపథ్యం ఉంది. మనకు పర్మనెంట్ కార్మికులకు సంబంధించి వాళ్ళకు ఉన్న సెలవులు కూడా పక్కన పెట్టేసి ఆబ్సెంట్ వేసి ఇంక్రిమెంట్లు కూడా వేయకుండా ఇబ్బందులు పెడుతున్న నేపథ్యం ఉంది. అందుకు ఇప్పటికైనా సరే జనవరిలో ఇవ్వాల్సిన యూనిఫామ్స్ 2027 జనవరిలో ఇస్తారా, ఈ సంవత్సరం ఏమైనా ఇస్తారా అని చెప్పి అధికారులు మేము ప్రశ్నిస్తున్నాం. ఎప్పటికైనా సరే టెండర్ వేసాం, కాంట్రాక్టరు టెండర్ అయిపోయింది వస్తుంది అంటున్నారు. అంటే ఏమైనా తయారీకి ఏమైనా మిల్లుకి ఏమైనా ఆర్డర్ ఇచ్చారని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇతర జిల్లాల అన్ని మున్సిపాలిటీల్లో అమలవుతున్న నేపథ్యంలో ఇక్కడుండే అధికారులకి ఆ రకమైన బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఈరోజు కార్మికులు గొంతు చిచ్చుకొని ఎండలో ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా సరే జిల్లా యంత్రాంగం అలాగే ఈ నియోజకవర్గానికి బాధ్యత వస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా పారిశుద్ధ్య కార్మికుల తాలూకు సమస్యల మీద స్పందించి పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో మొత్తం కార్మికులందరూ కూడా విధుల్లోకి వచ్చి పోరాటాలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి రాష్ట్ర కార్యదర్శి. శ్రీకాకుళం నగరపాలక సంస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఈరోజు ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనవరిలో ఇచ్చిన
సబ్బులు నూనెలు బట్టలు అడుగుతున్న కొలది కాలయాపన చేస్తున్నారు తప్ప మాకు ఇవ్వట్లేదు. అలాగే ఏవైనా పని భారం పెంచుతూ సీఎం పిఎం లేదంటే సూర్యనారాయణమూర్తి నుంచి రథసప్తం ఇలాంటివన్నీ వచ్చినప్పుడు కూడా ఇదే ఉద్యోగులతో కొనసాగిస్తూ 1కి 2 సార్లు వీళ్ళకే పెడుతున్నారు. కానీ మధ్యలో పని గ్యాప్ కూడా లేకుండా బాధపెట్టి పనిచేసే రోజులు ఉన్నాయి. అవి కూడా ఏ నాయకులు కూడా అడగలేదు. ఎందుకంటే మేము తినే సొమ్ము ప్రజలది, మేము ప్రజలను సేవ చేయడానికన్నా ముఖ్య ఉద్దేశంతో మేము విధులు నిర్వహించాం. అప్పటికి చీపుర్లు కానీ బిన్నులు కానీ అలాగే ఆడపిల్లలకు గ్లౌజులు కానీ మాస్కులు కానీ ఇటువంటివి ఏమి లేకుండా మహమ్మారి కరోనాలో చేసాం. మొన్న వచ్చిన డయేరియాలో కూడా ఏ పరికరాలు లేకుండా విధులు నిర్వహించిన సత్తా ఎవరికైనా ఉందంటే అది పారిశుధ్య వర్కర్ మాత్రమే చేయగలిగాడు. అధికారులు ఎంతోమంది రావచ్చు, పని చేసేవాడు ఆడొక్కడే. మీరు లక్ష కోట్లు తీసుకొచ్చి ఒక రోడ్డును వేస్తే ఆ రోడ్డు పాతుకుపోయినప్పుడు దాన్ని పనివాళ్ళు ఉండాలి. ఆ పనివాళ్ళు లేకుండా మీరు ఎంతకాలం ఇలా కొనసాగిస్తారని మరొకసారి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అడగడం తప్పు అంటే మీరు చెప్పడం తప్పు, అవలంబించడం తప్పు. దాన్ని అడగడం కాకపోతే ఇంకేం చేస్తామండి. అమ్మ అన్నం ఇమ్మని చెప్పి అడిగేటప్పుడు అన్నం తల్లి ఇవ్వకపోతే నిలదీస్తుంది, బిడ్డ మాత్రమే నిలదీసినప్పుడు నాకు వచ్చిన రాయితీలు రానప్పుడు ఎవరిని అడుగుతాం? సెక్షన్ హెడ్ అయినటువంటి హెల్త్ గారికి అలాగే కమిషనర్ గారికి అడుగుతాం. ఎవరో గవర్నమెంట్ వీళ్ళందరూ వచ్చారంటే మాకు తెలియవు. మా ఉన్నత అధికారులు ఎవరైతే ఉన్నారో మా పరిష్కారాలని లెటర్ మూలంగా తెలియజేస్తాం. ఇవన్నీ పరిష్కరించిన నాడు మేము సమ్మెకు సిద్ధమని తెలియజేస్తూ నా పేరు గణేష్, శ్రీకాకుళం పట్టణ ప్రెసిడెంట్ అండి.